భవిష్యత్తులో ఏదో జరుగుతుందని ఎప్పుడు లెక్కపెట్టేవాడు ఏది సాధించలేడు. సత్యమని, మంచిదని నువ్వు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. గెలుపు అంటే కోరుకున్న వాటిని దక్కించుకోవడానికి నిన్ను నువ్వు కోల్పోవడం కాదు, నీ వెంట ఉన్న వాటిని కాపాడుకోగలగడం. ముఖంపై చిరునవ్వు ఉండాలి, గుండెల్లో ప్రేమ ఉండాలి, మనసులో మంచి ఆలోచన ఉండాలి. అప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలడు. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. ఒక నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాము. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అని అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఇదే జీవిత పరమార్థం. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే అవుతుంది. అలాగే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. అదే సదా ఆచరణీయం. అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో, కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకొని బ్రతికేలా చేస్తుంది. తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగానే ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం ఎల్లప్పుడూ గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్టే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే అవుతాయి. కొన్ని సందర్భాల్లో బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనం వెతకవలసినది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే మన జీవితాన్ని కోల్పోయినట్టు అవుతుంది.